వెల్కమ్ టు KNR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. గాజువాక 69వ వార్డ్ శ్రీనివాసన్ అపార్ట్మెంట్లలో ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా. గాజువాక పాత కర్ణవాణిపాలెం సామాజిక భవనంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరిగాయి. పెదగంట్యాడ 75వ వార్డులో వార్డు అధ్యక్షులు దొందేసి శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 76లో మంత్రి శంకర్ నారాయణ, 64లో ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దగంట్యాడ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ దేవన్ రెడ్డి, ధర్నాలు శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయంటే ఆయన గొప్పతనం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నారు. అటువంటి లెజెండ్ గల నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని, ప్రజలు ఆయన్ని మళ్ళీ సీఎం గా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వార్డులోని 75 వార్డు ఆధ్వర్యంలోని ఈరోజు కేక్ కటింగ్ జరగబడింది. అలాగే పేదవాళ్ళందరికీ చీరల పంపిణీ జరిగింది. ఈరోజు కార్యక్రమాలు అన్ని రంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యావత్తు రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అనేక చోట్ల ఆయన పుట్టినరోజు వేడుకలు, మరి పేదవారికి సహాయ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు జీవించాలి, ఆయన రాజకీయాల్లో ఉండాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, దేశంలో కీలకమైనటువంటి రాజకీయంగా కీలకమైన స్థానాల్లో ఉండాలని చెప్పి మరి ఆయన తన అభిమానులు, శ్రేయాభిలాషులు, వాళ్ళ కుటుంబ శ్రేయాభిలాషులు, కార్యకర్తలు అందరూ కోరుతా ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన 5 ఏళ్ల పాలన చూశారు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో సుదీర్ఘ ప్రాంతాన్ని 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని 2019 అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కాబట్టి ఆ ప్రతి కార్యక్రమం కూడా పేదవారికి చేరింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కూడా మరి కరోనా లాంటి ప్రమాదం వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మరణాలకి అరికట్టగలిగే పాలన జరిగింది. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కరోనా వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడి పాలన సాగకపోయినా మిగతా 3 ఏళ్లలోనే గొప్ప అద్భుతాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేస్తున్న సంస్కరణలు చూసినట్టయితే దేశంలో మరి తిరిగిలేనివి. వాళ్ళ ప్రజల వద్ద పాలన తీసుకొచ్చారు. సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, మరి ఆర్బీకే కేంద్రాలు కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అయితే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి భారం కాకూడదు ప్రజలకని చేసిన కార్యక్రమాలు ఒక పక్క, విద్య ఖరీదు అవ్వకూడదు, మరి విద్యాలయాలు బాగుండాలి అని నాడు నేడు అనే కార్యక్రమాలు చేయడం కానీ, మరి అట్లాగే ప్రతి పిల్లవాడిలో కూడా ఇంగ్లీష్ రావాలి, ఇవాళ ఉద్యోగాలకి ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ అయిపోయింది, మరి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, ఇలాగ అనేక వ్యవస్థల్లో ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, వ్యవసాయం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చేయడం కాదు, పేదవారిని పేదరికాన్ని తగ్గించాలని చెప్పి మరి డీబీటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఇవాళ దేశంలో కల ఆంధ్రప్రదేశ్ పేదరికంలో. పెదగంట్యాడ సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు. పెదగంట్యాడ నెల్లిముక్కు కళ్యాణ మండపంలో పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని ధ్యానం, యోగా సాధనకు కేటాయించాలని అన్నారు.
పత్రిజీ ఆశయ స్ఫూర్తితో పిరమిడ్ సొసైటీ సమాజం వికాసం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పొల్లి లక్ష్మీబాయి, సొసైటీ అధ్యక్షులు మీసాల శివ, గగనేశ్వరరావు, కార్పొరేటర్ పొల్లి లక్ష్మీబాయి, కిలాని, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా సరే, ఎందుకంటే నాకు ఈ విజన్ నాకు మార్నింగ్ మెడిటేషన్ వచ్చిందండి. నాకు ఐడియా లేదు. నాకు మార్నింగ్ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మరి శివగణేష్ గారి 10 సంవత్సరం కూడా డిసెంబర్ 20 వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మనందరం కూడా పాల్పంచుకుంటాం. ఇప్పుడే మనందరికీ 2 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. చాలా చక్కగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. బిజీ లైఫ్ లో ప్రతిరోజు మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి. పడుకున్నా సరే మళ్ళీ లేచాక మనం ఏం చేయాలి అని బిజీ లైఫ్ లో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రశాంతత, ఏకాగ్రత కావాలంటే ఖచ్చితంగా రోజు కనీసం ఒక అరగంట అయినా మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత, మంచి ఆరోగ్యం, ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ధ్యానాన్ని రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి మరి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. మనకి యోగా అదేవిధంగా మెడిటేషన్ చేయడం ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా రోజు మెడిటేషన్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. మనం నిత్యం మన జీవితంలో రోజు మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే శివగణేష్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఒక భారీ స్థాయిలో మన గాజువాక ప్రాంతంలో మెడిటేషన్ చేసి వచ్చిన హ్యాపీగా అంత నిజంగా మ్యాజిక్ నిజంగా చెప్పాలి. ఎంతో మంది మెడిసిన్స్ వాడతారు, ఎంతో మంది ఎక్సర్సైజ్ చేస్తారు. ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా మెడిటేషన్ ఉన్నటువంటి రిజల్ట్ రాదు. నేను ఒకసారి 2 సార్లు అడిగాను, నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్, సమయం లేక నేను అనుకుంటున్నాను. మా అమ్మ అడుగుతున్న బాగుండు, సమయానికి తెలవదు, ఇంటికి టైం కాదు, మా అమ్మ మా ఆడ అందరూ జనాలందరూ ఏంటంటే డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు, జనాలు అందరూ వస్తారు. మా ఇంట్లో మా అమ్మ మా ఆడ మాత్రం నాకు అడుగుతారు, టైం తిన్నానే, టైంకి ఇంటికి రావట్లేదు, ఎంతసేపు ప్రజలు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాను. నాకు ప్రాథమిక కొంతకాలం అంతా అయిపోయినాక మా అందరూ కూర్చొని రోజు మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మీరు ఆటపడండి, మమ్మల్ని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నిలబెట్టుకుని మనం ముందుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం నమ్ముకునే వేల లక్షల మంది రోజు వస్తా ఉన్నారు కాబట్టి అంతా భరోసా తీసుకోవాలి. ఏం చేయాలన్నా మన మైండ్ తీసుకోవాలి. ఏం మాట నిలబెట్టుకోవడం నిజంగా పొద్దున నుంచి 6 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాడు కానీ కాలు కింద పెట్టినంత పిచ్చిగా తరలిపోతున్నాం. అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమంకి అటెండ్ అవ్వాలి. ఇక ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నాను? డబ్బు సంపాదించక, లేకపోతే ఏదైనా గొప్ప కోసం చేస్తున్నట్టే కాదు. మన శివనారాయణ కానీ ఆయన సత్యమణి గారు కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చక్కగా మెడిటేషన్ చేయించాలి, ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పేసి మంచి ఉద్దేశం శివాలయంలో కూడా చూశాను. అక్కడ సింపుల్ పట్టుకొచ్చి పేపర్ తీసుకొచ్చి మంచి మెడిటేషన్కి రండి, మెడిటేషన్ చేయండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి అంత మంచి మనసుతో నిజంగా మెడిటేషన్ కోసం చెప్పేటువంటి వ్యక్తి శివనారాయణ గారు. అంటే ఆయన కూడా ఆయన కూడా నాకు చాలా అభిమానం మనస్ఫూర్తిగా. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే పని వ్యక్తులు చాలా మంది రాజకీయ నాయకులు కాదు, బిజినెస్ మ్యాన్స్ కాదు, అంతవరకు వెళ్ళొస్తుంది. ఈ రోజు కంప్యూటర్ ముందు కూర్చొని సిస్టమ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులకి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మెడిటేషన్ నేను అవసరం చెప్తాను. ఎందుకంటే దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ లో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మైదానంలో బ్యాట్ పట్టుకుని చెలరేగారు. బ్యాటింగ్ తో ఒక్కో బంతిని గాల్లోకి ఎగరవేయడంతో క్రీడాకారులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని క్రీడాకారులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాస్ తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. క్రీడా అభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలో మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి రావాలని అది ప్రజలందరికీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రథమ ద్వితీయ విజేతలకు నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ధర్మాల శ్రీనివాస్, భూపతిరాజు శ్రీనివాసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కనికెల్ల అమ్మాజీ, ఎన్ రమేష్ కుమార్, వినీల, దేముళ్ళు, ఎల్లాజీ, ధన తదితరులు పాల్గొన్నారు.
అంతే అలా ఓకే 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 చెప్పలేము ఒక చేస్తారు అక్కడ కలగ తెలిసింది అమ్మ కూర్చోట్రా స్లోగా వేయండి ఒకసారి సాయం చేయకుండా అలా చేస్తారు సార్ ఫోన్ చేసి ఒకసారి సార్ డౌట్ లేదు ఓకే థ్యాంక్ యూ సూపర్ మీకు తిరిగలేదు దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి మరి ఇక్కడ ఈ కార్యక్రమం కృష్ణా గ్రౌండ్లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సమీపంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి మరి ఎల్ఆర్జీ గారు ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని ఆహ్వానించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రమే కాకుండా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా చాలా ఘనంగా అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఇక్కడ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్ఆర్జీ గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఇక్కడ అందరూ కూడా కుర్రోళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఆయన ఈరోజు జగన్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మేము కూడా రావడం, జగన్ గారి కేక్ కట్ చేయడం ఆయన పుట్టినరోజు సందర్భంగా. మరి స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అవ్వడం కానీ చూస్తున్నాం. అటువంటివన్నీ కూడా చేయకుండా ఎప్పుడు కూడా నిత్యం మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ లేకపోతే మీ యొక్క జాబ్ మీద కానీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మధ్య చూస్తున్నాం చాలా మందికి విటమిన్ డి, హాస్పిటల్కి వెళ్ళినా విటమిన్ డి లేదు మీ పిల్లలకి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో బంధించి పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వదలకుండా వాళ్ళకి ఎండ తగలట్లేదు, ఇంట్లో ఎండ తగలదు, స్కూల్కి వెళ్తే బయటికి రారు. ఇది పెద్ద ప్రాబ్లంగా అయింది. నిన్నారు మనుషులు చాలా స్ట్రాంగ్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, మంచి వ్యాయామం ఎక్సర్సైజ్ అన్నీ ఉండడం ద్వారా వాళ్ళు మంచి ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు ఫిట్నెస్ తగ్గిపోయింది, అందరిలోనే ఫిట్నెస్ తగ్గిపోయి చాలా వీక్గా త్వరగా వాళ్ళు ఈ హాస్పిటలైజ్ అవుతున్నారు ఎక్కువ. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి మా గాజువాక నియోజకవర్గ ప్రజల తరఫున మరి అలాగే మా యువ నాయకులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తమ్ముడు దేవన్ రెడ్డి తరఫున కార్యకర్తల తరఫున ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలన జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. గత 5 సంవత్సరాలు జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రజలందరూ కూడా మరలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగనన్న మరలా ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకుందాం అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గం ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలో మా యువ నాయకులు దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ టౌన్షిప్ లో గల కృష్ణా గ్రౌండ్ లో దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సోదరుడు ఎల్ఆర్జీ ఏర్పాటు చేసిన ఈ యొక్క విందు భోజనానికి కూడా కేక్ కటింగ్కి పెద్దలు దేవన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ఆనందించిన విషయం. ఈ యొక్క స్పోర్ట్స్ ని అందరూ స్పోర్ట్స్ గా తీసుకోవాలి, గొడవలకు తావు లేకుండా అందరూ ఒక కుటుంబం లాగా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. అది కాదు, గ్రామంలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఈ యొక్క ఆటని ఆ భావంతోనే చూడాలి తప్ప ఈ యొక్క పార్టీలతో కాకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ ఆడుకునేటప్పుడు
అందరూ కుటుంబంలాగా ఆడుకొని గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలని, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమం ఏం చేసినా మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని, ఈ యొక్క ఆటని మీ యొక్క జీవిత గమ్యానికి ఒక రాచబాటుగా వేసుకొని అందరూ కూడా కంకణబద్దలై మరింత ఉత్సాహంగా ఆడే విధంగా నేర్చుకోవాలని మీ ద్వారా తెలుపుకుంటూ మరొకసారి జగనన్నకి మా యొక్క గాజువాక నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నిర్వాసిత ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు మొలకలపల్లి అప్పారావు అని రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు స్వర్గీయ మొలకలపల్లి అప్పారావు 25వ వర్ధంతి సందర్భంగా గాజువాక పెదగంట్యాడ జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ కర్నంరెడ్డి నరసింహారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకులు మొలకలపల్లి అప్పారావు అని స్థానికులు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేసేవారని, ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మొలకలపల్లి అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పులి రమణారెడ్డి, 75వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి మొలకలపల్లి పెంటయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంజూరి దీపక్, ఐఎన్టీయూసీ నాయకులు మహేష్ రెడ్డి, జనసేన నాయకులు మొలకలపల్లి వంశీ, బీజేపీ నాయకులు పేర్ల సత్యారావు, ఎల్లబిల్లి వెంకట్రావు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, కిలాని ముసలయ్య, గూటూరు శంకర్రావు, శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులు మొలకలపల్లి గురుమూర్తి, రమణమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకులు మొలకలపల్లి అప్పారావు గారు స్వర్గీయ ఈ రోజు 25వ వర్ధంతి సందర్భంగా పెదగంటేడు సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక కర్నంరెడ్డి నరసింహారావు గారు, అలాగే 75వ వార్డు కార్పొరేటర్ ఝాన్సీ రమణారెడ్డి గారు, అదేవిధంగా 75వ వార్డు జనరల్ సెక్రటరీ మొలకలపల్లి పెంటయ్య గారు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు దీపక్ గారు, అలాగే మొలకలపల్లి అప్పారావు గారు ఒక దళిత నాయకులే కాకుండా అన్ని కులాల వారితో కలుపుకుంటూ వెళ్ళేవారు. అందుకే ఈ రోజు ఆయనకి పెదగంటేడు సెంటర్లో ఈ విధంగా విగ్రహం పెట్టడం జరిగింది. మొలకలపల్లి అప్పారావు గారు గవర్నమెంట్లో జాబ్ చేస్తూ రాత్రులు నైట్ డ్యూటీలు వేసుకుంటూ ఉదయం పాటు కలెక్టర్ ఆఫీసులు కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ తిరుగుతూ ప్రజాసేవ చేయడమే ముఖ్య ధ్యేయంగా ఉండేవారు. ఆ విధంగా ఆ రోజులు కష్టపడడం వల్ల ఆ రోజు గుర్తించి పెదగంటేడు సెంటర్లో ఈ రోజు విధంగా మన విగ్రహం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆయన సూపర్ మార్కెట్ చైర్మన్గా, అలాగే విధంగా స్కూల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ మెంబర్గా, దుర్గవనపాలెంలో సుమారు 20 సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి మన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీ సాధనకై ముందుకు వెళ్ళాలి. శివాలయం కూడా చాలా డెవలప్మెంట్ అప్పుల్లో చేయడం జరిగింది. పెదగంటేడు సెంటర్లో ఎక్కడ చూసుకున్నా ఇక్కడ శివాలయమే. ఇప్పటికీ ఎవరు చూసిన క్యాస్ట్ కాకుండా ప్రతి కులాల వారు కూడా అన్ని కూడా ఈ శివాలయంకి రావడం జరుగుతుంది. ఆ శివాలయం చాలా పురాతనది. అప్పుల్లో మొలకలపల్లి అప్పారావు ఆధ్వర్యంలోనే ఆ శివాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రేపు రోడ్ ఎక్స్టెన్షన్లో కానీ ఈ విగ్రహం ఎక్కడికైనా జరిపినా ఏదైనా చేసినా సరే పార్టీలు అతీతంగా అందరూ ముందుకొచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంచి విగ్రహాన్ని, కాంస్య విగ్రహం లాంటిది కూడా ఏర్పరిస్తే మంచిది. ఎందుకంటే మనకి పెదగంటేడు సెంటర్లో నాకు తెలిసి విశాఖపట్నంలో ఎంతోమంది ఎస్సీ నాయకులు ఉన్నారు, కానీ ఇటువంటి ఘనత ఓన్లీ మొలకలపల్లి అప్పారావు గారికి ఒక్కడికే చెందింది. కాబట్టి కంపల్సరీగా అందరూ ముందుకు వచ్చి రేపు రోడ్ ఎక్స్టెన్షన్లో విగ్రహం పోయినా మన డిప్యూటీ మేయర్ కానీ మన జీవీఎంసీ కమిషనర్తో కానీ మన ఎమ్మెల్యే పల్లా సింగ్ గారితో మాట్లాడి మన నాయకులు అందరూ పార్టీలకు అర్థంగా అందరూ ముందుకు వచ్చి కంపల్సరీగా ఆయనకి విగ్రహానికి ఓ మంచి ప్లేసు, ఒక కాంస్య విగ్రహం లాంటిది, అలాగే చిన్న గార్డెన్ లాంటిది ఏర్పరిస్తే చాలా మంచిదని చెప్పి ఆయనకి ఎంతకో పేరు పిలుస్తూ ఉన్నది. కాబట్టి అలాంటి వ్యక్తి కంపల్సరీగా అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయినా సరే ఆయన చేసినటువంటి సేవలు నేటికి కూడా ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి వేడుకల్ని చేయడం జరుగుతుంది. అది సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయన వర్ధంతున్నంతరం ఈరోజు కొంతమంది పేదలకి చీరలు, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆయన మాజీ అప్పుడు సర్పంచ్గా చేశారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎంతోమంది పెదగంట్యాడ, నెల్లిముక్కు,
ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉద్యోగాలు రావడానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆ రోజుల్లో ఒక పెద్ద నేతగా ఇక్కడ మంచి గుర్తింపు ఉండేది. మరి అటువంటి నాయకుల్ని మన ఆశయంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవకాశం మనందరికీ కూడా ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రకాష్ గారు అందరికీ ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళ మామగారి తాలూకా ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం వర్ధంతి 24వ వర్ధంతి కార్యక్రమానికి 25లో అడిగి పెట్టినందుకే. ఎందుకంటే ములపల్లి అప్పారావు గారు తాత అవుతారు. మరి ఎందుకంటే గతంలో మా స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉండేటప్పుడు గతంలో పాతూరులో కూడా ఒక ప్రెసిడెంట్గా చేసేవారు. మిలిటరీలో ఆర్మీ చేస్తూ మరి ఇక్కడ నాయకత్వం కూడా వహించి మరి అదే 85 సంవత్సరాల్లో విశాఖపట్నం ఇక్కడ 10 గంటల ప్రాంతాలు రావడానికి కూడా ములపల్లి అప్పారావు ప్రధాన పాత్ర వహించినప్పుడు బాబు జగజీవన్ అర్జెంటీనా కలెక్టర్ గారు ఉండేటప్పుడు మరి మాకు ఎస్సీ కాలనీలో మీరు ఎక్కడో 4 మూల ఏదో ఊరి కడచబడిలో ఉంటారు కాబట్టి మీరు నేను కలెక్టర్గా వచ్చాను, నా ఏములో మీరు అందరి కాడి ఎస్సీలు అందరి కాడి ఒక దానికి వస్తే నేను 10 గంటలు మెయిన్ రోడ్లో పెట్టే అవకాశం ఉంది, మీకు కూడా జాబులన్నీ అందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ రోజు వాగ్దానం చేయడంతో ములపల్లి అప్పారావు గారు డేట్ చేసి మరి 10 గంటలు 7 గ్రామాలు ఎస్సీలు అందరూ ఒక వేదికపై తీసుకొచ్చి మరి 10 గంటలు మెయిన్ రోడ్ ఎంట్రన్స్ లోనే మాకు అవకాశం కల్పించినట్టే. విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించేందుకు క్రీడల్లో రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 70వ వార్డు ద్రోణంరాజు కళ్యాణ మండపంలో వేడాకాయుడు అసోసియేషన్ ఆధ్వర్యం అధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కన్నంరెడ్డి నరసింహారావు విచ్చేసి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు 11 జిల్లాల నుంచి సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో విశాఖపట్నం జిల్లా మొదటి స్థానం, కృష్ణా జిల్లా 2వ స్థానం, విజయనగరం 3వ స్థానంలో గెలుపొందారన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రతి విద్యార్థి కరాటే నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రాయితీ కల్పిస్తున్నారన్నారు. యువత చెడు వ్యసనాలు అలవాటు కాకుండా ఏదో ఒక క్రీడలో రాణించి వారి పుట్టిన ప్రాంతానికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వడాకాయి డు కరాటే అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాము, నాయకులు బాటా శ్రేణు, దీనంకొండ కృష్ణంరాజు, గూటూరు శంకర్రావు, కార్తిక్, కోచ్లు గోవర్ధన్, అప్పారావు, శరత్, కర్ణం, సన్నీ, పార్వతి, రిఫరీలు, జడ్జీలు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కరాటే అసోసియేషన్ చీఫ్ ని ఈ రోజు మన గాజువాక ఈవెంట్ ఇక్కడ 14వ రాష్ట్రీయ కరాటే పోటీల్ని మా జిల్లా ప్రెసిడెంట్ కె రాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా 13 రాష్ట్రాల నుంచి 350 మంది విద్యార్థులు వచ్చి మార్నింగ్ నుంచి పార్టిసిపేట్ చేసి అందరికీ సర్టిఫికెట్స్, మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఓవరాల్ ఛాంపియన్షిప్స్ కి మన చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి కేఎన్ఆర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఓవరాల్ ఛాంపియన్షిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా కార్యక్రమాలన్నింటికి కూడా మా అన్నింటి నడిపిస్తూ ప్రోత్సహిస్తూ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ కరాటే ఆల్ మార్షల్ ఆర్ట్స్ కి ఒక కేఎన్ఆర్ గారి బ్రాండ్ అంబాసిడర్ గా విశాఖపట్నంలో ఉన్నారు ఆయన. వారికి ఇలాగే మీరు ఎప్పుడు కూడా అన్ని స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సార్. థ్యాంక్ యూ. అలాగే మన లాస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ ఆయన వర్క్ చేశారు. సో అట్లాగే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో
మా చైర్మన్ గారు డ్రాగన్ ఫోర్స్ మాస్టర్స్ అకాడమీ ఆయన రీసెంట్ గా అకాల మరణం చెందారు. వారిని జ్ఞాపకార్థంగా ఆగస్టులో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నేను జాతీయ స్థాయి వైజాగ్ ఓపెన్ థర్డ్ టైం కరాటే పోటీలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. 14th ఏపీ వాడకే కరాటే ఛాంపియన్షిప్ మన గాజువాక ప్రాంతంలో డ్రైవర్స్ కాలనీ ద్రోణరాజు ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది. దాదాపు 350 మంది పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అలాగే ఈ యొక్క ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం, సెకండ్ ప్లేస్ విజయనగరం, థర్డ్ ప్లేస్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి కైవసం చేసుకున్నారు. థ్యాంక్ యూ. అవార్డు శ్రీ ద్రోణరాజు కళ్యాణ మండపంలో మన రాము గారు, సతీష్ కుమార్ గారు, నోకరాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో 14వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఇప్పుడే ముగిశాయి. ఈ యొక్క కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి 350 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. అందరిలో మొదటి స్థానంలో విశాఖపట్నం జిల్లా కైవసం చేసుకుంది. అదేవిధంగా రెండో స్థానంలో విజయనగరం, మూడో స్థానంలో కృష్ణా జిల్లా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ విజయనగరం జిల్లా కైవసం చేసుకున్నాయి. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఉదయం నుంచి కూడా 350 మంది క్రీడాకారులకి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి కరాటే ద్వారా మనకి రోజు 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. చదువులను కూడా చురుకుగా రాణిస్తారు. తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. చూస్తున్నాం అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మా సతీష్ కుమార్ గారు విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించారు. ఇటీవలే ఆయనకి వరల్డ్ కరాటే ఫెడరేషన్ వాళ్ళు 7th డెక్ బెల్ట్, ఎందుకంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎవరికీ రాలేదు. అది మనకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి గాజువాక ప్రాంతంలో రాము గారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది యువతకి ఎవరైనా పేద స్టూడెంట్స్ ఉంటే వారికి ఫ్రీగా కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళ మాస్టర్స్ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని స్కూల్స్ లోను కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు అండి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గం సర్వమానవాళికి ఆదర్శమని, ఆపదలో ఉన్న వారికి సహాయపడమే నిజమైన క్రిస్మస్ సందేశమని కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి పేర్కొన్నారు. గాజువాక 69వ వార్డు శ్రీనివాస అపార్ట్మెంట్ లో ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కాకి గోవిందరెడ్డి, రెవరెండ్ సుధీర్, రెవరెండ్ డేనియల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ప్రదర్శించిన నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ అపార్ట్మెంట్ లో కులమతాలకు అతీతంగా ఒక్కటై సోదర భావాన్ని చాటుతూ ఈ వేడుకలు జరుపుకోవడం విశేషమని, క్రీస్తు శాంతికి చిహ్నమని, ప్రేమ సేవ భావమే క్రీస్తు మార్గం, ప్రతి ఒక్కరూ పరులకు సహాయపడాలని, తోటివారి కష్టాల్లో పాలు పంచుకోవాలని క్రీస్తు బోధించారని తెలిపారు. ఈ వేడుకల్లో అపార్ట్మెంట్ కుటుంబాలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాను, కిరణ్, విజయ, జెన్నీ, పూర్ణ, త్రినాథ్, ఎస్వీఆర్ పాల్గొన్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న శ్రీనివాస అపార్ట్మెంట్ సభ్యులందరికీ అలాగే వార్డు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈ అపార్ట్మెంట్ ముందున్న 60 అడుగుల రోడ్డు సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు టెండర్ పిలిచాం. ఈ నెల రోజుల్లో స్టార్ట్ అవుతాయి.
ఇక్కడ నుంచి ఆటోనగర్ నుంచి శ్రీనివాసం అపార్ట్మెంట్ మీదుగా శీలానగర్ వరకు రోడ్డు వెడల్పు చేసి తార్ రోడ్డుని అభివృద్ధి చేసి అందజేస్తాం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ అపార్ట్మెంట్ కూడా త్వరలో మంచినీరు అందిస్తాం. అందరికీ దేవుని నామని వందనాలండి. మా శ్రీనివాసం అపార్ట్మెంట్స్ లో ఈసారి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్నది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మత సామరస్యంగా ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటాము. ఏ పండుగ అయినా సరే, అది క్రిస్మస్ అయినా, దసరా అయినా, దివాళీ అయినా, అన్ని కూడా చాలా ఎంతో ఘనంగా అందరూ కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా మేము ఉంటున్నామండి. అలా ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించాము. దానిలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. అలాగే మా కార్పొరేటర్ గోవిందరెడ్డి గారు కూడా వచ్చారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాన ఎంతో హ్యాపీగా జరుపుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోనికి ఈ క్రిస్మస్ సంతోషంతో ఎంతో సంతోషంగా నెక్స్ట్ ఇయర్ లోనికి వెళ్ళాలని క్రిస్మస్ గ్రీటింగ్స్ ఈ రోజు మనకి యేసురాజు ఈ భూమి మీద ఒక చిన్న బాలుడిగా మరి ప్రపంచాన్ని అందరినీ రక్షించడానికి ఆయన వచ్చారండి. దేవుడు ఎందుకు వచ్చారని మనం బైబిల్ ఎదుగుతాయండి. నశించుతున్న దాన్ని వెదకి రక్షించడానికే దేవుడు యేసైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఆయన చెప్పారండి. అలాగే మరి నశించిపోతున్న వాళ్ళ అందరినీ రక్షించడానికి మరి దానిలో కుల మతాలకు అతీతంగా ఆయన మరి ఈ లోకానికి ఒక చిన్న బాలుడు లాగా వచ్చారు. మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నందుకు మా అసోసియేషన్ వారందరికీ చాలా ధన్యవాదాలండి. మాకు సహకరించిన పెద్దలందరికీ మరి అపార్ట్మెంట్ వాసులందరికీ మా ధన్యవాదాలండి. గాజువాక పాత కర్ణవాణి పాలెం సామాజిక భవనంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ డాక్టర్ కర్ణంరెడ్డి నరసింహారావు పాల్గొన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. పోలియో సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. ఆదివారం రాని వారిని గుర్తించి సోమ మంగళవారాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పూర్ణ, ఏఎన్ఎం ముంతాజ్, నజియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు ప్రతి చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి 2 చుక్కలు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మనకి భవిష్యత్తులో పిల్లలకి పోలియో సోకకుండా, ఈ వైరస్ సోకకుండా ఉండడం కోసం ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. నిన్ననే మన ఆరోగ్య శాఖ మంత్రి వారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు విశాఖపట్నం కూడా వచ్చారు. ఈరోజు కాకినాడ జిల్లాలో ఆయన మరియు అమరావతిలో గౌరవ సీఎం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మా గాజువాక 72 వార్డు పాత కర్ణవానిపాలెం కమ్యూనిటీ హాల్లో డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పూర్ణ గారు, ముంతాజ్ గారు, నజియా గారు అంతా ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పోలింగ్ బూత్ లో సుమారు 256 మంది పిల్లలు ఉన్నారు. వారందరికీ కూడా ఉదయం నుంచి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేమంతా పాల్గొని రాలేని వాళ్ళకి రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి ప్రతి పిల్లలకి కూడా ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 22, 23 తేదీ ఇంటింటికి కూడా వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ అటెండెన్స్ ని బట్టి ఎవరైతే రాలేదో తెలిసింది కాబట్టి వాళ్ళకు కూడా వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పోలియో రహిత సమాజమైన ధ్యేయంగా కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో జియమ్మ వలస, గురుగుబిల్లి, వీరఘట్టం మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న తీరును రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పలు గ్రామాల్లో పరిశీలించారు. వీరఘట్టం, నాగూరు, టిఆర్ఎస్ వలస, ఇటిక, గెడ్డెతీరువాడ, బీజేపురం, జోగులడుమ్మ, పెదమేరంగి గ్రామాల్లో ఆదివారం సందర్శించి పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. తొలుత వీరఘట్టం పిహెచ్సిలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి కార్యక్రమాన్ని తనిఖీ చేసి 5 ఏళ్ల వరకు ఉన్న ఎంతమంది పిల్లలకు లక్ష్యంగా వేస్తున్నారు,
ఆన్లైన్ నమోదుపై వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్ వివిధ గ్రామాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయా కేంద్రాల్లో పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యం పూర్తి చేసిన టాలీ షీట్లు ఆన్లైన్ నమోదు పరిశీలించారు. పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పరిశీలనలో భాగంగా ఇక పలు గ్రామాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరుపై పరిశీలన భాగంగా సందర్శించడం జరిగింది. నేను రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాధికారి డాక్టర్ పి జగన్మోహన్ రావు పరిశీలన భాగంగా మీరు ఈరోజు వీరఘట్టంలో కార్యక్రమం అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభమై అనంతరం అక్కడ కార్యక్రమాన్ని కూడా పలు కేంద్రాల్లో వీరఘట్టంలో పరిశీలించడం జరిగింది. తదుపరి నాగూరు, బీజేపురం, అలాగే గడ్డతీరువాడ, జోగులడొమ్మ, పెదమేరంగి గ్రామాల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం తీరును పరిశీలన జరిగింది. మరి ఈ పరిశీలనలో అక్కడ ఎంతమంది 5 ఏళ్ళ పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది, అలాగే అక్కడున్న పిల్లల యొక్క లక్ష్యం ఎంతమంది, అలాగే ఆన్లైన్ యొక్క నమోదు తీరు ఏ విధంగా ఉందన్నది మరి నేను మా యొక్క వైద్య సిబ్బంది సూపర్వైజర్ జయగౌడ్తో కలిసి ఆ యొక్క వ్యాక్సిన్ తాలూకా వైల్స్ అలాగే టాలీ షీట్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎవరైతే వివిధ కారణాల చేత పోలియో చుక్కలు వేయబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 22, 23 తారీఖుల్లో ఈ వైద్య సిబ్బంది సమన్వయ శాఖలతో కలిసి ఇంటింటి సర్వేలో ఎవరైనా అందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగింది లేదా ఎవరైనా మిస్ అయ్యారని చూసి వాళ్ళు కూడా గుర్తించి పోలియో చుక్కలు వేసి 100% పూర్తి చేయడం లక్ష్యంగా జిల్లాలో పోలియో రహిత దిశగా కృషి చేయడానికి జిల్లా అధికార యంత్రాంగము అటు వైద్య సిబ్బంది తదితర శాఖలు అన్ని కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది. అరకు పార్లమెంటరీలో 7 నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసి పార్లమెంటు స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని నూతనంగా అరకు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలుగా నియమితులైన మోజోరు తేజోవతి అన్నారు. ఆదివారం పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనడానికి తార్కాణం తేజోవతి నియామకమేనని అన్నారు. మహిళా సాధికారతను నిరూపిస్తూ ఆమెకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలిగా నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమెకు అన్ని విధాలా తమ నియోజకవర్గం నుండి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తరించి ఉన్న నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించి కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసి రానున్న రోజుల్లో 7 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని పార్లమెంటు సీటును సాధించడమే లక్ష్యంగా చేస్తానని దీనికి అందరి సహకారం కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడతానని ఇచ్చిన కమిట్మెంట్కి నిదర్శనం ఈరోజు ఆమె అరకు పార్లమెంట్కి అధ్యక్షుడిగా నియమించడం. పార్టీ ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరు పనిచేస్తారు, ఎవరు నియోజకవర్గాలకి అరకు పార్లమెంట్కి ఉపయోగపడతారని ఒక పెద్ద 3-man కమిటీ వేయడం, స్ట్రాటజీలో తేజోవతి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆమె కావాలని చెప్పి ఐవిఎల్స్లో వాళ్ళు కూడా ఎక్కువగా రావడం జరిగింది. దీంట్లో ఇంత తక్కువ సమయంలోనే ఆమె పార్వతీపురమే కాకుండా వలకొండ, కురుపాం, ఈవెన్ బొబ్బిలి, సాలూరు అన్ని చోట్ల కూడా తన ఎలక్షన్ టైం అంతా తిరుగుతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమం అంటే పార్టీ ఏదైనా ప్రోగ్రాం ఉందంటే ఇన్విటేషన్ ఉన్నా లేకపోయినా కానీ తను పార్టీలో కలగలుపుకొని ఆ రోజు యాక్టివిటీస్లో ఉండడం అనేది చాలా అరుదు. అందుకే పార్టీ ఈమె కలుగుడితనాన్ని అధ్యక్షురాలుగా నియమించడానికి మొదటి కారణం అని నేను అనుకుంటున్నాను. అరకు పార్లమెంట్ అంటే ఈ 4 ఏదైతే మన్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. అయితే ఈమెకి ఇచ్చిన టార్గెట్ కూడా రంపచోడవరం, పాడేరు, అరకు కూడా అందులో కూడా తెలుగుదేశానికి జెండా ఎగిరించే నాయకత్వానికి అప్పచెప్పడం, ఈమె టీచర్గా అవ్వడం, మిగతా మంచి టీచర్స్తో పరిచయం ఉండడం, అలాగే ఈమె సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువగా ఉండడం, ట్రైబల్లో కూడా ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా ఈమె మన అధ్యక్షురాలు గారు సఫలీకృతం అవుతారని నేను ఈ సభాముఖంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే పార్టీ గురించి వచ్చేటప్పుడు అందరం కూడా కలిసి ముందుకెళ్తాం. పార్వతీపురం నియోజకవర్గం నుంచి ఆ అధ్యక్షురాలు గారి మన ఎమ్మెల్యే గారు బోనెల విజయ్ చంద్ర గారికి నా సహోదరుడు, అలాగే
మా మండల పార్టీ అధ్యక్షులకు, టౌన్ పార్టీ అధ్యక్షులకు, పెద్దలైనటువంటి సత్యం డాడీకి, మిగతా కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు. నేను ఈ స్థాయికి తీసుకొచ్చినంతా కూడా మీరే. ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయంలో అడుగుపెట్టిన నన్ను, ఈ బృహత్తర పదవిని చేపట్టిన నన్ను ఎంతో పై స్థాయిలో కూర్చునిపెట్టిన గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరకు పార్లమెంట్ అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అరకు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం, మరి సాలూరు, అరకు, పాడేరు మరియు రంపచోడవరం 7 నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి. అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను తెలియాలి. అరకు, పాడేరు, కురుపమే, పార్వతీపురమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను. అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను. దానికి నా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్. కేఎస్ఎస్ నుంచి పార్లమెంటు అధ్యక్షులు, ఎవరు కార్యదర్శుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారిగా ఉంటాను. మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నడిపిస్తారని, మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామని పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ గిరిజన ప్రజలన్నారు. సోమవారం డోకిశీల పంచాయతీ గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ సంపంగి జగదీష్, వార్డు మెంబర్లు, వీళ్లతో పాటు 100 కుటుంబాలు నీలాపు చంటి, నీలాపు కొండలరావు, వడ్డీ చంటి, సీదారపు రాజు, వెంపటాపు సాంబమూర్తి, బలుసు నాగేశ్వరరావు, డుంబరి రవి, బొమ్మి గౌరు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా ప్రతి కుటుంబానికి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ ఎప్పుడు గుర్తింపునిస్తుందని, మీ అందరికీ సముచిత స్థానాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొట్టపు వెంకట్ నాయుడు, బోనో చంద్రమౌళి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రసీదు రాయండి అంటే సార్ కన్వయించుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, మన ఎమ్మెల్యే గారు బోనేరు విజయ్ చంద్ర గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే బోనేరు విజయ్ చంద్ర గారి నాయకత్వం. జై హింద్.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక జిల్లా పరిషత్ హై స్కూల్లో సోమవారం జాతీయ గణిత దినోత్సవం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గణిత శాస్త్ర పితామహుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గణితంలో తీసుకొచ్చిన వినూత్న ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆర్యభట్యం పేరుతో చేపట్టిన ఖగోళ శాస్త్ర ప్రయోగాల గురించి ఇంగ్లీష్ తెలుగు మీడియం విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. గణిత ఉపాధ్యాయురాలు శ్రీమతి సంగీత లక్ష్మి కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ చిత్రాన్ని విద్యార్థులు ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. గణిత శాస్త్రంలో సాధించిన విజయాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులు తమ ప్రసంగాల ద్వారా తెలియజెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సూర్యకుమారి, కామేశ్వరి, శారదా ప్రసాద్, మనోహర్, రామన్హమ్మ, అబ్బాయి దొర, శిరీషాలు పాల్గొన్నారు. మరియు ఖగోళ శాస్త్రవేత్త. నేను క్రీస్తు శకం 476 సంవత్సరాలు ప్రస్తుతం పట్నా, బీహార్లో జన్మించాను. నేను రచించిన ఆర్యభట్యము అనే గ్రంథం గణిత శాస్త్ర మరియు ఖగోళ శాస్త్రంలో విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇందులో సున్నా స్థానం విలువ సుమారు త్రికోణమితి సూత్రాలు కలిగి ఉంది. ఇందులో సున్నా స్థానం పై విలువ గ్రహగతి లెక్కలు మొదలైనవి వివరించాలి. Alphatic gas. I was born on April 30, 1777 in the city of Brunswick, Germany. At an early age, I showed an extraordinary talent for mathematics. The world respects me as the prince of mathematics. I have made significant contributions in many sciences such as number theory, algebra, geometry, astronomy and magnetism. The discoveries I developed such as Gauss's principle, the method of least squares, the theory of prime numbers have made great contributions to mathematics. Thank you. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. గాజువాక 69వ వార్డ్ శ్రీనివాసన్ అపార్ట్మెంట్లలో ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా. గాజువాక పాత కర్ణవాణిపాలెం సామాజిక భవనంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.